నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో ఆఫ్టర్ 10 years కంప్లీట్ అయిపోయి 11th year కూడా వచ్చేసింది కదా. మన ఎగ్జామ్ కూడా 10 years బ్యాక్ జరిగింది. సేమ్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ అందరికి గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? రెస్పాన్స్ అయితే బాగుంటుంది. ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. పడిన కుర్ర ఎదలో కన్నీరే ఉన్న
ఫస్ట్ ఏంటంటే మనం చాలా మారిపోయాం ఈ 11 years లో. ఎవరెవరు కూడా అవును. సో ఏంటంటే మన అందరూ ఒకళ్ళొకరికి పరిచయం చేసుకుంటే బాగుంటుందని మా ఫీలింగ్. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేద్దామా? ఓకే. లేదు లేదబ్బా, లేడీస్ కొంచెం స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, మేము ఇద్దరం చెప్తాం. రత్నం చెప్పు ఫస్ట్. రికగ్నైజ్ చేస్తున్నట్టు నువ్వు చెప్పొచ్చుగా ఫస్ట్. నా పేరు పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు. ప్రజెంట్ హౌస్ వైఫ్ గా ఉన్నాను. నెక్స్ట్ TCS I am working as a software engineer in TCS company in Chennai. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడండి, ఏం కాదు. అంటే గ్యాప్ మాత్రమే వచ్చింది మనలో, ఫ్లో మాత్రం అలాగే ఉంది. 11 సంవత్సరం గ్యాప్ వచ్చింది అంతే. మీరైతే కొంతమంది సారీ, నేనైతే అంటే మాట్లాడటం కూడా మర్చిపోతున్నాను. నేను ఏమైనా తప్పు చేస్తే కనుక సారీ, ఏమనుకోవద్దు. నేను నవీన్ అని ఇప్పుడు ప్రెసెంట్ అయితే విజయవాడలో ఉంటున్నాను. అంటే ఎవరో తెలుసు కదా, నేనైతే ఎప్పుడు చేంజ్ అవ్వలేదు అసలు. ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. గడపడానికి చాలా ఆనందంగా ఉంది. నాకు బాబండి ఊర్లో సార్. నా పేరు వన్మోజ్ మౌనిక. పాప కూడా ఉంది. నేను ప్రెసెంట్ బ్యూటిషియన్ గా చేస్తున్నాను. మేకప్ అది మీకు గుర్తుందా లేదో, మనం ఎప్పుడైనా సరిగ్గా చదవకపోతే రామారావు సార్ కిటికీలోంచి బయటికి ఏంటి సార్ ఎన్నిసార్లు చెప్తున్నారంటే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నాకు వెళ్ళిపోతాను నేను, ఎందుకు మీతో ఏడవకపోతున్నాను నేను, ఎందుకు ఇంకా 5 నిమిషాలు ఉంది సార్. ఇది కూడా మాకు రివెంజ్ ఉంది సార్. ఈ రోజు మీతో 2 స్టెప్లు ఇస్తాం, రివెంజ్ అలాగా తీరిపోద్ది. సరే, ఇప్పుడు సార్ మీరు మా పార్టీ గురించి. నేను కట్టుబోయిన జ్యోతి, డిఎడ్ కంప్లీట్ చేశాను. నారాయణ స్కూల్లో టీచర్గా చేశాను. ఇప్పుడైతే మ్యారీడ్, చిన్న బాబు ఉన్నాడు. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉంటున్నాను. కట్టుబోయిన జ్యోతి. వెరీ గుడ్. నాగేశ్వరం వచ్చినారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేనైతే బాగున్నాను. అంటే ఇంకేం తెలియదు. అదే ఎన్ఎంఎస్ వచ్చినారా? నేను జిఐటిఎల్ గుజరాత్ కంపెనీలో లైన్ మానిటరింగ్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు పెట్టారు? మనకంటే అండి, నేను హైదరాబాద్ మైక్రాన్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. ఇప్పుడు దీని గురించే పని కట్టుకుని ఇది ఇప్పుడేంటి కాదండి మేడం, మామూలుగా లాస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ లో ఉన్నాం మేడం. అప్పటి నుంచి అనుకున్నా కూడా ఇప్పుడు దాకా అవ్వలేదండి, సక్సెస్ అవ్వలేదండి. అంటే ఇద్దరు ముగ్గురు అనుకుంటే కాదండి, మొత్తం అందరూ అనుకుంటేనే ఇది అవుతుంది. 1 year పట్టిందండి అందరినీ గ్యాదర్ చేయడానికి, ఇలా రావడానికి. అంటే మనం ఒకళ్ళ అనుకుంటే అవదండి. నాకు చాలా మంది సపోర్ట్ ఇచ్చారు, చాలా మంది. అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఐస్ క్రీమ్ కదా, మీరు ఎవరు రాకుండా ఎవరు రాకపోతే పనిష్మెంట్ ఇస్తాం రాజు. నా పేరు రాజ్ కుమార్, వ్యవసాయం చేస్తున్నాను మేడం. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ హౌస్ వైఫ్.
నాకు పెళ్ళయింది అంటే మీ పాత ఏంటంటే చెప్పండి 5 నిమిషాలు పడగొట్టేస్తాను. నా పేరు తాటి జశ్వంతరావు. ఇప్పుడు కాంటినెంట్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రామారావు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో అమెజాన్ వర్క్ చేస్తున్నాను. నా పేరు రాబారప్ప, నా గుండెపల్లి. నేను తాలపూడిలో ఫార్మల్ పని చేస్తున్నాను. తాలపూడి అండి, బాగా అండర్స్టాండ్ చేస్తున్నాను. రఘువర్మ నేను కంపెనీలోని ప్రైవేట్ బ్యాంకులు మేనేజర్ కింద చేస్తున్నాను సార్ నడగోల్లో. అక్కడ మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. దీని అంత ముఖ్య కారణం మా మణిగాడు కిట్టు. ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి ఒరే చేద్దాం అని గ్రూపులు క్రియేట్ చేసి ఎవరన్నా వేరేగా మెసేజ్లు పెడితే అలా కాదన్నాడు. పర్సనల్గా కాల్స్ మెసేజ్లు చేసి వాళ్ళు డిస్టర్బ్ అవుతారని దీని అందరికీ మెయిన్ రీజన్ నేనైతే మణిగాడే అన్నిటికీ చేయించింది. అందరికీ ల్యాప్టాప్. థ్యాంక్ యూ. రోహిత్ కుమార్, గుండెపల్లి సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన సార్స్ కి, మేడమ్స్ కి నా ప్రత్యేక అభినందనలు. అలాగే నా తోటి మిత్రులకు కూడా నా కృతజ్ఞతలు. నా పేరు నరేంద్ర, నేను వ్యవసాయం పని చేస్తున్నాను. నా పేరు కట్ట నరేంద్ర. వాళ్ళతో ఏంటంటే ఎవరైనా పాట పాడేలాగా ఉన్నా ఓనో యాక్షన్ అయినా మీరు ఎటువంటి అయినా చేస్తే అది గుర్తుండిపోతుంది. రండి, ఇబ్బంది కాదు. కార్యక్రమం లేదు, ముగించేద్దాం. ఇది సింపుల్. ఇది ఫోన్ చేయడం, సన్మానం చేయడం, మేము మాట్లాడటం అయిపోతుంది. తర్వాత ఇంత ఖర్చు పెట్టి అంతమంది కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, ఆనందించే అవకాశం ఉంటుంది. చక్కగా మీరే అయ్యాకల్లా ఒక పాట పాడవచ్చు. రాజు స్టేజ్ మీద ఎలా ఉన్నావు ఒకటి ఒక స్టెప్ అమ్మ మొగాళ్ళు పోయినా బాధపడలేదు. ఇప్పుడు మొగాళ్ళు కొట్టిపోయి వెళ్ళిపో, ఇక మా ఆవిడింటికి రానవుతున్నాను. ఇప్పుడు ఒకసారి ఈ స్టేజ్ క్లియర్గా లేదు, క్లారిటీగా. ఇప్పుడు అది కూడా తుడిచాయి. ఇప్పుడు మా ఆవిడ సాయంత్రం భద్రా చేయమన్నా చేయదు మొగాళ్ళకి. నా వల్ల కాదు, మొగాళ్ళు పని చేయదు. లేడీస్ అందరూ ఒకసారి స్టేజ్ ఎక్కడానికి అమ్మాయిలు అందరూ ఇద్దరిద్దరు నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా, ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన, ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఒకటే జీవితం, స్నేహాలే ఓ వరం, కరిగే ఈ
క్షణం చేసేరా జ్ఞాపకం. పడితే ఒక్కడే మరి రారా అందరే, కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే. కష్టం నష్టం ఏది రాని స్నేహం మీలో బలం కదా. ఓసారొస్తే పోనే పోని వరం ఇదే ఇదే ఇదే. హుషారే హుషారే ఖుషీలు హుషారే స్నేహంలో సంపాసంతరే. హుషారే హుషారే కలిస్తే హుషారే అంతటూలని అందరే. తర్వాత టీచర్సే కీ రోల్ ప్లే చేస్తారు కదా. ఇంకా అందరికి పేరెంట్స్ చెప్తే వింటారో లేదో తెలియదు కానీ మా టీచర్ చెప్పారు, లేదంటే మా సార్ చెప్పారు, మేడం చెప్పారని ప్రతి విషయంలో మనం ఒక రోల్ మోడల్ గా ఎవరినో ఒకరు తీసుకుంటాం సార్స్ లో. సో అలాగా మన లైఫ్ టైం అంతా కూడా ఇలాగ స్కూలింగ్ లోనే ఎక్కువ నేర్చుకుంటాం మనం సార్స్ నుంచి మంచి విషయాలు. అది అలాగా మన లైఫ్ లో మనం మంచిగా ఉండడానికి ఎంతో సహాయం చేసిన సార్స్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా స్కూలింగ్ అయితే ఎప్పటికీ మర్చిపోలేము. మన స్కూల్ మెమరీస్ లో మన ఫ్రెండ్స్ ఎలాగో టీచర్స్ కూడా అంతకంటే ఎక్కువే రోల్ ప్లే చేస్తారని నా ఉద్దేశం. సో అలాంటి మన సార్స్ కి మేడమ్స్ కి చిన్న సత్కారం మా ద్వారా. ఫస్ట్ నేను సంతోష్ మేడం ని రావాల్సిందిగా కోరుకుంటున్నాను. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the joy.
We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు. దొరికేది కాదు మన స్కూలు అయినా కూడా చోడవరం హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ IIIT వచ్చిందని చెప్పి మంచి పేరు వచ్చేది మనకి. నేను ఉన్న ఈ 4 సంవత్సరాలు కూడా చక్కటి పేరు అందరికి IIITగా వచ్చేవారు. తర్వాత మాస్టర్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మీరు చక్కటి పిల్లలు, ఎందుకంటే నేను 2 years నుంచి వస్తానని చెప్పాను. ఆ 10th క్లాస్ పిల్లల పాపం ఎప్పుడో 25 years వదిలిపెట్టి 20 years అయ్యేటప్పటికి వాళ్ళందరూ కూడా ల్యాక్ అంటే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి చాలా చాలా డల్ అంటే ల్యాక్గా ఉండేవారు. మీరు అలా లేదు, చాలా ఫ్రెషర్స్ 10 years చాలా స్పోర్టివ్గా చాలా యాక్టివ్గా వాళ్ళు చాలా చక్కగా మిమ్మల్ని చూస్తుంటే చాలా చీఫ్గా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నేను ఇంకా టీచర్లోనే ఉన్నానేమో అనిపిస్తుంది. అంత చక్కగా ఉన్నటువంటి మీ పిల్లల యొక్క యాక్టివ్నెస్ చూస్తుంటే చాలా మంచిగా ఉంది. రెండోది ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు అయినాయి, కొంతమంది పెళ్ళిళ్ళు కాలేదు, కొంతమంది జాబ్ చేస్తున్నారు, మంచి వెల్గా సెటిల్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. ఏదేమైనా కూడా మీ పెళ్ళిళ్ళు అయినాయి, మరి పిల్లలకు కూడా కంటున్నారు, పిల్లలకు కావాల్సి మరి పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కూడా మీ సలహా ఇచ్చేది ఏంటంటే మీరు చెప్పేది ఏంటంటే మీరు పిల్లలు మాత్రం సెల్ ఫోన్కి చాలా దూరంగా ఉంచున్నారు. సెల్ ఫోన్ అనేది చాలా 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 భయంకరమైనటువంటి వ్యసనం. కాబట్టి ఆ ఫోన్కి దూరంగా ఉంచండి, డిసిప్లిన్ ఏర్పడండి. ఇదివరకు పిల్లలు ఏంటంటే కేవలం కాంపిటేటివ్ ఒక లాయర్ ఒక డాక్టర్ అయితే చాలు, ఒక ఇంజనీర్ అయితే చాలు అనుకునేవాడు. అలా కాదు, ఇప్పుడు పోటీ కాలం కాబట్టి, పోటీ తత్వం కాబట్టి ఇంతకన్నా ఏమైనా ఉందా, ఇంతకన్నా ఏమైనా పిల్లలు నేర్పాలా, ఏమైనా పిల్లలు కనిపెడతారా? వ్యవసాయంలో కానీ, టెక్నాలజీలో కానీ, చంద్రయానికి కానీ, మంగళయానికి కానీ అలా వెళ్తారేమో మన పిల్లలు అలా తప్పేది ఇవ్వాలి. అంతేగాని ఇక్కడ ఆగిపోకూడదు. కాబట్టి పిల్లలకి అందరూ కూడా నేర్పండి. మీ ఆప్యాయత, మీ ప్రేమ, మీ అనురాగం, మీ కొసరి వడ్డించే భోజన విధానం నన్ను ముగ్ధుడు చేసింది, మైమర్పించింది, ఆనందించుకుంటుంది. అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఇక్కడ మీతోటి గడిపిన క్షణాలు 2009 నుంచి దరిదాపు ఒక 10-11 సంవత్సరాల వరకు మన పాఠశాల ఈ పాఠశాలలో మీతోటి గడిపిన విషయాలు ఇవాళకి మేము మా స్టాఫ్ ఎవ్వరూ మర్చిపోం. ఎప్పుడు అనుక్షణం మీరే గుర్తుంటారు. మేము చాలా పాఠశాలలు తిరగచ్చు, చాలా సర్వీస్ చేయొచ్చు. ఎంత సర్వీస్ చేసినా మా మనసులో మీకే చోటు ఉంది. కారణం ఏంటంటే మిమ్మల్ని మా సొంత బిడ్డలాగా చూసాం. నేను వచ్చిన 2009 సంవత్సరంలో వచ్చిన తర్వాత 10లో కొత్త యూత్ని తీసుకొచ్చాం. రామారావు గారు కానీ, రమేష్ గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, అచ్చయ్య గారు కానీ, త్రినాథ్ కానీ, పిఎస్ మేడం గారు, తెలుగు మేడం గారు, వీళ్ళని ఇంకెక్కడ గొప్పదాన్ని కూడా చెప్పాలి మీకు. సొంతప్పుడు కలిసిన ఈ పిల్లలు ఏంటంటే ఆ పిల్లలు ఏంటని చెప్పుకుని పోల్చుకునేవాళ్ళు. మరి అలాంటి అద్భుతమైన మంచి పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటూ, మరి ఇంకా మీరు దినదినాభివృద్ధి పొందాలని
భగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని సదా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు నా ఆశీస్సులు, మీ పిల్లలు కూడా నా ఆశీస్సులు. అయితే నేను 2009 అక్టోబర్లో ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం జరిగింది. రెగ్యులర్ టీచర్గా నా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ. నేను గిద్దలూరు స్కూల్లోనే హై స్కూల్లోనే చదువుకున్నాను. నాకు మా స్కూల్ ఎలాగో చోడవరం హై స్కూల్ కూడా నాకు అంతే. ఎందుకంటే నాకు రెగ్యులర్ అపాయింట్మెంట్, ఫస్ట్ అపాయింట్మెంట్ స్కూల్ ఇది. మా స్కూల్ చూసినట్టుగా ఈ స్కూల్ని నేను ఎప్పుడు గుండేపల్లి, నాకు రిలేటివ్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళినా ఇటువైపు నుంచి వెళ్తాను. స్కూల్ చూడకుండా మాత్రం నేను వెళ్ళను. నాకు ఈ స్కూల్ అంటే అంత అటాచ్మెంట్. తర్వాత మీ బ్యాచ్ ఒక రకం ఏంటంటే, నేను మార్నింగ్ వచ్చిన కాడ నుంచి నేను 2012-13 10th క్లాస్ చెప్తున్న టీచర్గా అక్కడికి వెళ్ళిపోయాను. నాకు పొద్దున్న నుంచి కూడా నాకు ఆ ఫీలింగ్లోనే ఉన్నాను. ఒకటి తర్వాత మీరు మా దగ్గర చదువుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను 2009 అసలు నేను టీచింగ్ ప్రొఫెషన్ మొదలుపెట్టింది ఇంకా నేను డిగ్రీ చదివిన వెంటనే ట్యూషన్ చెప్పడం ఇంట్లో టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. రెగ్యులర్ టీచర్ ఇక్కడ మొదలెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అన్నారు పొద్దున్న మా డ్రిల్ పీరియడ్ కూడా తీసేసుకున్నారని. ఎప్పటికీ ఆ డ్రిల్ పీరియడ్లో నేనే తీసుకుంటాను. ఎప్పటికీ. ఎందుకంటే మన సబ్జెక్ట్ అలాంటివి తెలుసు కదా మీకు. ఎందుకంటే ద బెస్ట్ ఉండాలి అని ఇప్పటికే డ్రిల్ పీరియడ్ తీసుకుంటానంటాను. ఆ టైంలో మీరు చదువుకునే టైంలో పిల్లలు ఇబ్బంది పడుతుంటారు. దాని విలువ ఏంటో ఇప్పటికి మీకు తెలిసి ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే అప్పటి పరిస్థితుల ప్రకారం తీసుకోవాల్సి వచ్చింది. ఏంటంటే ఒకటి మీరు చెప్పేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ రంగాల్లో అయితే ఉన్నారో దాంట్లో కష్టపడి పనిచేయండి, ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ టీచర్స్, వీళ్ళిద్దరినీ కూడా మీ లైఫ్లో ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే వీళ్ళు చెప్పే విషయాలు మీ జీవితంలో ముందు ఏదో టైంలో ఏదో ఒక విషయం మీద వాళ్ళు గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చెప్పే విషయాలు గుర్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అని చెప్పేసి కోరుకుంటూ, మీరందరూ కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. 11 సంవత్సరాలు అయినా సరే మమ్మల్ని గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ టు ఆల్. టీచర్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేము 2009లో ఇక్కడ అపాయింట్ అయ్యాం. మీ మీద ఎంత శ్రద్ధ తీసుకుని పెడితే మీరు అప్పుడు బాగా చదివి పాస్ అయ్యేవాళ్ళు. ప్లస్ 2009 కాడి నుంచి మేము ఇక్కడ పనిచేసినంత వరకు శంకరం మాస్టర్ చెప్పారు మాట, 10th ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫస్ట్ కానీ సెకండ్ కానీ మన స్కూలే ఫస్ట్ వచ్చింది. క్లాప్స్ కొట్టండి. ఇదంతా కూడా ఎవరిదంటే గ్రేట్ ఇక్కడ ఉన్న వర్క్ చేసినటువంటి స్టాఫ్, టీమ్ ఆఫ్ స్టాఫ్ది. అందులో అమర్నాథ్ గారు నిజంగా చెప్పాలి, 10th క్లాస్ విషయంలో కొంచెం ప్రైవేట్ క్లాస్ పెట్టుకుంటాం సార్, మీ డ్రిల్ పీరియడ్ మాకు ఇచ్చేయండి అంటే ఆయన ఇచ్చేసేవారు. మీరు కూడా డ్రిల్ పీరియడ్ కూడా త్యాగం చేసేవాళ్ళు. అలా చేసేవారు కాబట్టి మంచి రిజల్ట్స్ వచ్చేది, బాగా చేసిపోయేవాళ్ళం. ఇకపోతే టీచింగ్ స్టాఫ్లో ఎటువంటి డిఫరెన్స్ ఉన్నా, డిస్ప్యూట్స్ ఉన్నా మాలో మేమే పడేవాళ్ళం. క్లాస్ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా చిన్న కాంప్రమైజ్ కూడా పడకుండా మీకు మాత్రం 100% మేము కష్టపడి మీ చేత 100% రిజల్ట్ని తీసుకొచ్చేవాళ్ళం. నాకు బాగా గుర్తు, 2009 తర్వాత 10th ఫస్ట్ బ్యాచ్కి మండలం ఫస్ట్ వచ్చింది. సెకండ్ ఇయర్ నా సబ్జెక్టు 23 మంది ఫెయిల్ అయిపోయారండి. 23 మంది ఫెయిల్ అయిపోయారు. అప్పుడు స్టాఫ్ మీటింగ్ పెట్టి మేడం, హెడ్ మాస్టర్ గారు వార్నింగ్ ఇచ్చి కొంచెం బాగా చెప్పాలి, మీరు ఎలా కాదు అని చెప్పేసి అంటే నెక్స్ట్ ఇయర్ బాగా కష్టపడి ఇక్కడ నుంచి ఎవరు ఫెయిల్ అవ్వకుండా ఇంగ్లీష్లో ఈ స్కూల్లో నేను 98 మార్క్స్ తీసుకొచ్చానండి ఇంగ్లీష్లో. ఇక్కడ ఉన్నంత వరకు అప్పుడు 90+, ఇక్కడికి వచ్చిన తర్వాత 98 మార్క్స్ తీసుకొచ్చాను. అది కూడా మీ అంత హార్డ్ వర్కే, నాకైతే ఏమీ లేదు నిజంగా చెప్పాలంటే. ప్లస్ హెడ్ మాస్టర్ గారు, శంకరం మాస్టర్ గారు, ఎన్ఎస్ మేడం గారు, రామారావు మాస్టర్ గారు, జే రమేష్ గారు, అచ్చి గారు, అమర్నాథ్ గారు, తెలుగు మేడం గారు,
పిఎస్ మేడం గారు, నేను ఇలాంటి టీమ్ ఆఫ్ టీచర్స్ని నేను వేరే స్కూల్లో పనిచేస్తున్నాను కదా, ఇలాంటి టీమ్ ఆఫ్ స్కూల్స్ టీచర్స్ని నేను ఎక్కడా చూడలేదు. నిజంగా వాస్తవంగా చెప్తున్నాను. ఇంతలా మేము గుర్తుంచుకుంటాం కాబట్టి మీరంటే మాకు అంత ఇష్టం. చాలా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి చాలా ధన్యవాదాలు, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కష్టపడి మాస్టర్ చెప్పినట్టు చాలా హార్డ్ వర్క్ చేసాం. అలాగే మీరు కూడా అలాగే మాట్లాడినారు. ఇప్పటికీ ఆ నేచర్ అలాగే ఉంది మీకు. నేను ఒక విషయం చెప్తాకే చాలా వాల్యుబుల్. నేను ఒక 3 days నుంచి అసలు హ్యాపీగా లేను చెప్పాలంటే, మీతో షేర్ చేసుకున్నాం స్ట్రగుల్స్ అయ్యి కొంచెం హ్యాపీగా అయితే లేను. కానీ మీరు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మళ్ళీ మేము ఎంతో సంతోషంగా గడిపినటువంటి రోజులు మళ్ళీ గుర్తు చేశారు. ఈ రోజు నేను ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ కూడా మరి మీరందరూ కూడా ఎంతో కష్టపడి అరేంజ్మెంట్స్ చేసి మమ్మల్ని గుర్తుంచుకుని పిలిచి ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరు ఏ ఆక్యుపేషన్లో ఉంటే ఆ ఆక్యుపేషన్ ఆ వృత్తిలో మరి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కష్టపడి పనిచేసి వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే మీరందరూ మంచి మంచి పొజిషన్లో ఉంటే చూసి ఆనందించేవాళ్ళు ఉపాధ్యాయులు, మీ తల్లిదండ్రులు మొట్టమొదట, తర్వాత ఆనందించేది మా పిల్లలు ఇలా ఉన్నారని ఉపాధ్యాయులే మరి ఆనందించేవాళ్ళు. కాబట్టి మా పిల్లలు ఎదిగితే ఎంత ఆనందమో మీరు అభివృద్ధిలోకి వస్తే అంతకంటే ఆనందం. ఎందుకంటే మా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంత ప్రయోజకులయ్యారు అనేటువంటి సంతోషం అనమాట. సో ఆ సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తానమ్మా. థ్యాంక్ యూ అనండి. ట్రీట్ ఇచ్చారు మాకు. చాలా అనుకున్న దానికంటే కూడా మీరందరూ బాగుంటారు. లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. మీరందరూ బాగా సెటిల్ అవ్వాలి. పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి ఆ కుర్చీని మార్చబెట్టి దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ ఆడపచ్చరాళ్ళ తూకాలిస్తివి మరి నాకేమో చుక్కగళ్ళ కోకలిస్తివి దాని చెవిలో తూకాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన కోకలేమో పీలికలై సిరిగిపాయ ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఏం రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి ఆ కుర్చీని మార్చబెట్టి లిరిక్ రైటర్ రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మార్చబెట్టి పోతుంది అది పోతే ఇంకోతొస్తుంది నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోతొస్తుంది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా నీ నటాంటి టంటాడదాని కాదు బాబో పలసర బైక్ మీద రార బాబా చింపురు చుట్టదాని శివలెరకన చుట్టదాని చేతులెక్కి పెట్టిదాని ఉంగరాల మెట్టదాని నీ నటంటే టంటాడదాని కాదు బాబు పలసర బైక్ మీద రారు బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబు పలసర బైక్ మీద రారు బాబా కాలేజీ టైంలోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్ర చేసినావురా నీ నటంటే టంటాడదాని కాదు బాబు పిల్లవగాని నేను రాను బాబా నీ నటంటే టంటాడదాని కాదు బాబో పిల్లవగాని నేను రాను బాబా కాలేజీ టైంలో ఉన్న కన్ను
తంటాడదాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబో పిల్లబాగాని నేను రాను బాబా తంటే తంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనవివ్వన బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా నీలాంటోడికి సనవివ్వన బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా పిల్లబాగాని నేను రాను బాబా నీ నటంటే తంటాడదాని కాదు బాబా పలసర బైక్ మీద రాను బాబా చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే ఎంతెంత చేస్తున్నా ఇంటా బయట షంటేస్తే ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే అరే మామా ఎక్ పెగలా అరే మామా ఎక్ పెగలా అరే తిప్పు 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 నవ్వు సిప్పు ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్ నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా మందే ఎక్కువై కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you. ఒకటే జీవితం స్నేహాలే ఓ వరం కరిగే ఈ క్షణం చేసే జ్ఞాపకం పడితే ఒక్కడే మరి రారా అందరే కలిగే ధైర్యమే కలిసుంటే నలుగురే కష్టం నష్టం ఏది రాని స్నేహం నీలో బల
మొహమాటం మనుమాటే చెరిపేసి చనువే